ఈరోజు మనం పంచపాండవులు ప్రతిష్ఠించిన నిష్కలంక మహాదేవ ఆలయం గురించి తెలుసుకుందాం. ముందుగా మాదొక చిన్న విన్నపం. మా ఛానల్ని ఫాలో అవ్వకపోతే దయచేసి ఫాలో అవ్వండి. మరియు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు కామెంట్ చేయండి. మీరేమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియచేయండి. గుజరాత్లో భావనగర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం వద్ద నిష్కలంక మహాదేవ్ ఆలయం ఉంది. ఈ నిష్కలంక మహాదేవ ఆలయం అత్యంత పవిత్రమైన చారిత్రక మందిరం. ఈ ఆలయాన్ని నక్లాంక్ మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి ఆలయాలు కొండల్లో, నది ఒడ్డున, సముద్రం ఒడ్డున లేదా గుహల్లో ఉండడం తెలుసు. కానీ ఈ ఆలయం మాత్రం సముద్ర తీరానికి 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. ఇదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ప్రతిరోజు ఉదయం సుమారు 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎక్కడ సముద్రం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి మహాదేవుని దర్శనానికి దారిని ఇస్తుంది. ఆ తర్వాత ఆలయం నెమ్మదిగా సముద్రంలో మునిగిపోయి ఆలయం యొక్క జెండా మరియు కొంత భాగం మాత్రమే మనకి పైకి కనపడుతూ ఉంటాయి. పురాణాల ప్రకారం పాండవులు తమ దాయాదులను మరియు పెద్దలను కురుక్షేత్ర యుద్ధంలో చంపినందుకు అపరాధ భావంతో తాము చేసిన పాపాలకు పరిహారం కోసం శ్రీకృష్ణుణ్ణి సంప్రదిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులకు సహాయం చేయడానికి ఒక నల్ల జెండా మరియు ఒక నల్ల ఆవును ఇచ్చి కాలిబాట చేయమని, మరియు ఏ ప్రదేశంలో అయితే ఈ జెండా మరియు ఆవు రెండూ తెల్లగా మారుతాయో ఆ ప్రదేశంలో శివుని పూజించి అక్కడే తపస్సు చేయమని చెప్తారు. వారు అలా ఆ ఆవును అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు. కొలియాక్ ఒడ్డు వద్దకు చేరగానే నల్ల జెండా మరియు నల్ల ఆవు రెండూ తెల్లగా మారతాయి. అప్పుడు పాండవులు అక్కడే శివుని పూజించి తపస్సు చేసి మహాభారత యుద్ధం వలన జరిగిన పాపాలకు క్షమాపణ కోరుతారు. శివుడు వారి ప్రార్థనకు సంతోషించి 5 పాండవులకు 5 శివలింగ రూపాలలో ప్రత్యక్షమయ్యి వారి పాపాలకు విముక్తి కలిగిస్తాడు. ఈ విధంగా నేటికి ఈ 5 స్వయంభూ శివలింగాలు నందికి అభిముఖంగా ఉండి నిష్కలంక మహాదేవుగా పూజింపబడుతున్నారు. శివుడు పాండవుల పాపాలను కడిగి వారిని పవిత్రంగా మరియు అకర్మగా చేసినందుకు ఈ పవిత్ర శివాలయంకు నిష్కలంక మహాదేవ్ అనే పేరు వచ్చింది. నిష్కలంక అంటే శుభ్రమైన, స్వచ్ఛమైన మరియు అపరాధం లేని అని అర్థం. నిష్కలంక మహాదేవును సందర్శించుకుంటే వారి పాపాలన్నీ తొలగిపోయి పవిత్రులుగా అవుతారని ప్రజల నమ్మకం. పాండవులు భాద్రపద మాసం అమావాస్య రోజున నిష్కలంక మహాదేవుని ఆలయాన్ని నిర్మించారని హిందూ పవిత్ర గ్రంథాల్లో పేర్కొనబడింది. ఇక్కడ పాండవుల చెరువుగా ప్రసిద్ధి చెందిన ఒక చిన్న సరస్సు ఉంది. భక్తులు నిష్కలంక మహాదేవుని దర్శించుకునే ముందు ఈ సరస్సుకు వెళ్ళి కాళ్ళు మరియు చేతులు కడుక్కుంటారు. ఆ తర్వాత నిష్కలంకుని దర్శనానికి బయలుదేరతారు. శ్రావణ మాసపు అమావాస్య నాడు బదర్వి పేరుతో ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది. ఈ ఆలయ ఉత్సవాన్ని భావనగర్ మహారాజులు జెండా ఎగరవేయడంతో ప్రారంభిస్తారు. ఏడాది పొడవునా అదే జెండా ఉంటుంది ఇక్కడ. 2001లో వచ్చిన భూకంపం వలన కూడా ఈ జెండా కూలిపోలేదు, కొట్టుకుపోలేదు. ఇది శివుడి యొక్క మహా అద్భుతం. ప్రజలను కాళీనడక ద్వారా ఇక్కడ చేరుకొని ముఖ్యంగా శ్రావణ మాసం, మహాశివరాత్రి మరియు సోమవారాల్లో ఈ ప్రదేశాన్ని ఎక్కువగా సందర్శించుకుంటారు.